అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కర్నూలు ఏపీ బెటాలియన్ డిఎస్పీ మహబూబాష సార్ గారి నాయకత్వంలో ఈరోజు కర్నూలు నగరం కరీంనగర్ పట్టణానికి ప్రవేశించి 134వ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. సార్ చిరు జ్ఞాపకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని మాకు ప్రమోట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ మావాడు మర్చిపోయినాడు. ఓకే అక్క, థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో కరీంనగర్ ప్రాంత ప్రజలకు నాయకులకు ప్రత్యేకంగా ట్వీట్ చేసినటువంటి ఏపీఎస్పీ బెటాలియన్ డిఎస్పీ గారి భాష గారికి, రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నై గారికి, ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ముందు నడిపించేటువంటి అధికారులు, అదేవిధంగా బీజేపీ పార్టీ వచ్చినటువంటి లీడర్లు, సిపిఎం లీడర్లు, అన్ని పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా వచ్చి మరి మానేని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మనం స్ఫూర్తి పొందాల్సిందంటే ఆయన సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి భేదభావం లేకుండా సమానంగా ఉండాలని పరికల్పించారు. స్వేచ్ఛ సమానత్వం భారతదేశాన్ని ఆకాంక్షించారు. సౌభ్రాతృత్వంతో అందరూ సోదర భావంతో జీవించాలి. అప్పుడే సమాజంలో మరి ఘర్షణ లేకుండా భారతదేశం స్వేచ్ఛ భారతంగా ఉండటానికి అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఆ రోజు ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులు అన్నింటిని కూడా దాటుకొని అందరినీ ఒప్పించి రాజ్యాంగ పరిషత్తులో ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో అనుభవం కలిగినటువంటి వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినటువంటి అగ్రవర్ణ నుంచి వచ్చిన ప్రతినిధులను సైతము ఆయన ఒప్పించి రాజ్యాంగంలో మరి స్వేచ్ఛా సమానత్వాన్ని ప్రతిపక్షమైనటువంటి మామూలు ఉంటారు. ఈరోజు ఏదైనా ఒక చట్టం రూపకల్పన కావాలంటే ఒక చిన్న ప్రొవిజన్ పెట్టాలన్నా కూడా చట్టసభల్లో మెజార్టీ లేకనో ఇతర పార్టీల మద్దతు లేకనో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంటాయి. అటువంటిది ఆ రోజుల్లోనే మరి అందరిని ఒప్పించడం అంటే ఆయనలో ఆ మానవత్వ కోణం ఉంది కాబట్టి, ప్రజలందరినీ సమానం కోరుకున్నాడు కాబట్టి, ఎటువంటి స్వార్థ చింతన లేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిపాదనని రాజ్యాంగ పరిషత్ ఆమోదించగలిగారు. ఎప్పుడైతే మనిషి స్వార్థం లేకుండా సమాజ హితాన్ని కోరుకుంటాడో అప్పుడు తప్పనిసరిగా దానికి మద్దతు ఉంటుందనే దానికి ప్రదర్శనంగా ఆయన జీవితాన్ని మనం చూడవచ్చు. అటువంటి మహనీయుని జయంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకు అతీతంగా ఆయన చేసుకుంటూ నిర్వహించబడినటువంటి నిజంగా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా జీవించగలటువంటి అటువంటి మంచి జీవితాన్ని ఉండాలంటే స్వాతంత్రం కాకుండా అందరూ సమాజంలో ఈరోజు మరి ఇక్కడ అయిన తర్వాత మనకు ఇంకా పట్టణంలో అనేక ప్రాంతాలు, నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా చేసుకున్నారు. చాటంపురంలో కానీ, అదేవిధంగా బ్రహ్మకట్ట కానీ, కల్లూరు కానీ, ఈ ఓల్డ్ బస్ స్టాండ్ కానీ అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో వారికి తోచిన విధంగా స్థానికులందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు చేసుకున్నారు. ముఖ్యంగా వారి జీవితాన్ని చదివినప్పుడు ఈ సమాజ భావనతో పాటు విద్య ద్వారానే ఏదైనా సాధ్యం అనేటువంటిది గుర్తించాలి. ఆయనకి ఆ రోజుల్లో ఉన్నత విద్యలు చదివి జ్ఞానవంతుడయ్యాడు కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఆదరించగలిగారు. ఆయన చెప్పిన ప్రతిపాదనని అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఈనాటి తరం పిల్లలందరినీ బాగా చదివించాలి, ఉన్నత విద్యలు చేయాలి, జ్ఞానవంతమైనటువంటి భారతదేశంగా మనం ఉండాలి. స్వేచ్ఛా భారతం ఎలాగుంది మనకి, మరి జ్ఞానవంతమైనటువంటి భారతదేశం ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఆచరణ తారాత్మకం ఈ స్వేచ్ఛా భారతం కొనసాగుతుందని తెలియజేస్తూ కమిషనర్ గారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ బిజీగా ఉండడం, ఆయన రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ తమ నాయకత్వంలో జీవన్ రామ్ మెయిన్ రోడ్డు, అంబేద్కర్ స్టాచ్యూలకి, మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూలకి అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు చేశారు సార్. కింద కూడా ఒక పార్క్ ఉంది, తమ నాయకత్వంలోనే తమ ఆధ్వర్యంలోనే పిలిచి అధికారులతో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తే మీ మేలు మేము చిరస్థాయిగా మర్చిపోలేమని అలాగే కేక్ అక్కడికి వెళ్ళాలి. కేక్ ఇస్తానది అగ్గిపెట్టె తీసుకోవాలి. హ్యాపీ బర్త్డే బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాపీ బర్త్డే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి పాపం ప్రోగ్రామ్ చేస్తారు కదా, శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎంత స్వార్థం లేదు. క్రీమ్ వద్దు. క్రీమ్ వద్దు. Hey!